ఈ ఒక మనువులు కావచ్చు, సప్తర్షులు కావచ్చు, అలాగే సనక సనందాదులు కావచ్చు, బ్రహ్మ రుద్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా నా సంకల్పముననే ఉద్భవించినారు. వీరందరూ నా భక్తులే. మనువులు, ప్రజాపతులు వీళ్ళందరూ నా పైన భక్తి భావంతో ఉండేవాళ్ళే. నా సంకల్పముననే వీళ్ళందరూ జన్మించారు. అంతేకాదు, వీళ్ళ నుండినే ఈ జగత్తునందలి ఉన్న అంత సంతానం, వీరి సంతానమే ఈ జగత్తునందలి ఉంది అంటున్నాడు. వీరి వల్లనే సంతానోత్పత్తి జగత్తులో జరిగింది అన్నాడు. 7వ శ్లోకంలో ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః, ఎవరైతే ఈయన పరమైశ్వర్యమైనటువంటి నా ఈ మహిమను అలాగే యోగ శక్తి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి వానికి నిశ్చలమైనటువంటి భక్తి. ఎవరైనా ఇప్పుడు మనము ఒక భగవంతుని నమ్మినాము, ఒక దేవుణ్ణి నమ్మినామంటే వాళ్ళ పట్ల మనకు భేదభావం రావడం కోసం ఏమైనా చెప్పినా కూడా వాళ్ళకు మనస్సు అనేది చలించదు. భగవంతుని పైన నమ్మకం పెట్టుకున్నామా, భగవంతుడున్నాడా, కష్టాలు వచ్చి పడుతున్నాయి, ద్వేషాలు, రాగాలు, శత్రుత్వం ఇవన్నీ వస్తున్నాయి, లైఫ్లో శాంతి లేదు, కానీ భగవంతుని నమ్మినామా, ఒక్కసారి ఎన్నొచ్చినా భగవంతుడున్నాడు నాకు అని ధైర్యంతో బ్రతుకుతాడు. కానీ కష్టాలు వస్తున్నాయి, ఎక్కువ బాధలు వస్తున్నాయి, భగవంతుడు ఉన్నాడా అసలు, ఇలాంటి వ్యర్థాలు అతనికి రానే రావు. ఎవరైతే పరమైశ్వర్యమైనటువంటి భగవంతుని మహిమను తెలుసుకుని ఉంటారో, భగవంతుని లీలలను ఎరిగి ఉంటారో, ఎరిగి అంటే తెలుసుకుని ఉంటారో, ఎవరైతే భగవంతుని యోగ శక్తి తత్వాన్ని ఎవరైతే తెలుసుకుని ఉంటారో అలాంటి వాడు భగవంతుడు అలా ఇస్తాడు. నిశ్చల భక్తి అనే దాన్ని వాళ్ళకి అనుగ్రహిస్తారు. ఎవరికి అంటే భగవంతుని పరమైశ్వర్యమైనటువంటి మహిమను, లీలలను తెలుసుకున్న వాడికి, భగవంతుని యోగ శక్తిని, ఆ తత్వాన్ని తెలుసుకున్న వాడికి నిశ్చల భక్తి అనేది కలుగుతుందంట. ఇది భగవంతుడే చెప్తున్న మాట. అంటే పూర్తి శరణాగతి అయి ఉండడం భగవంతునికి. ఎవరైతే భగవంతుని యందు పూర్తిగా శరణాగతి అయి ఉంటారో, భగవత్ తత్వాన్ని ఎవరైతే తెలుసుకుని ఉంటారో, భగవన్ మహిమలను ఎవరైతే అర్థం చేసుకుని ఉంటారో వాళ్ళకి నిశ్చల భక్తి అనేది ఏర్పడుతుంది. సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః, దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు అన్నాడు భగవంతుడి ఈ శ్లోకంలో. అహం సర్వస్య ప్రభవో, ఈ ఒక్క ప్రభవం అంటే సృష్టి, ప్రభవించడం అంటే సృష్టి. ఈ సర్వస్య సృష్టిని, ఈ జగత్తుని ఉత్పత్తికి కారణం, మూల కారణము వాసుదేవుడనైన నేనే ఈ జగత్తుకు అంతటికి మూల కారణాన్ని. నా వల్లనే ఉద్భవించింది, ప్రభవించింది జగత్తంతా. మత్తః సర్వం ప్రవర్తతే, అలాగే జగత్తంతా కూడా ప్రవర్తతే, నా వల్లనే నడుస్తోంది. నేను ఎలా ప్రవర్తింపజేస్తూ ఉంటే అలా ప్రవర్తిస్తున్నది ఈ జగత్తంతా. ఇతి మత్వా భజంతే మాం, ఈ విషయమును బాగుగా ఎరిగి తెలుసుకొని గమనించి ఎవరైతే ఉంటారో, ఎవరైతే భగవంతుని యందే, భగవంతుని వల్లనే, భగవంతుడే మూల కారణం దేనికి, జగత్తుకి, అలాగే ఏదైతే జరుగుతుందో దీనికి అంతటికీ కూడా భగవంతుడే కారణమని ఎవరైతే తెలుసుకుని ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళు జ్ఞానవంతులైపోతారు. ఆ జ్ఞానులు భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా నన్నే సేవిస్తూ ఉంటారు అంటున్నాడు. ఈ సృష్టి అంతా భగవంతుని నుండినే ప్రభవించింది. అలాగే ఈ జగత్తంతా
భగవంతుని ఆదేశానుసారమే నడుచుకుంటోంది అని ఎవరైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళు జ్ఞానులు. అలాంటి జ్ఞానులు తమ భక్తి శ్రద్ధలతో ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు అని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు. మచ్చిత్త మద్గత ప్రాణాః, నాయందు చిత్తాన్ని నాయందే ఉంచినవాడు, మద్గత ప్రాణాః, వాళ్ళ ప్రాణాల్ని కూడా నాపైనే పెట్టుకొని ఉన్నవాళ్ళు, తమ కర్మలన్నిటినీ, ఆ కర్మలు అంటే పనులు, వాళ్ళు చేసే ప్రతి పనిని భగవంతునికే అర్పిస్తూ ఎవరైతే బ్రతుకుతుంటారో, అలాగే కథయంతశ్చ మాం నిత్యం, నా గురించి నిత్యము కథలుగా ఎవరైతే చెప్పుకుంటూ ఉంటారో, తుష్యంతి చ అంటే నిరంతరం నాయందే ఎవరైతే సంతుష్టులై తృప్తిగా నా కథలు చెప్పుకుంటూ, నా గురించి ఆలోచిస్తూ, నా నామజపం చేస్తూ, నా సంకీర్తనలు ఆలపించుకుంటూ, నన్ను మరిచిపోకుండా నిరంతరం భజిస్తూ దాని యందే ఎవరైతే సంతుష్టిగా ఉంటారో, మరియు రమంతిచ, నాయందే కూడా వాళ్ళు రమిస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే భక్తుని లక్షణం చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. భక్తుడు ఎలా ఉంటాడు అంటే మనలాగా ప్రాపంచికంలో ఉండిపోడు, ప్రాపంచికంలో పడిపోడు. మనం ఎలా ఉన్నామంటే ఆఫ్లో ఉన్నాము. ఒక పక్క భగవంతుని తలుచుకుంటూ ఉంటాం, ఒక పక్క ప్రాపంచికంలో కూడా ఉంటాను. ఇది భక్తుని లక్షణం కాబోదు. భక్తుని లక్షణం ఏంటి అంటే నిరంతరము భగవంతుని యందే మనస్సుని లగ్నమునర్చుచు తమ ప్రాణములను, తమ కర్మలన్నిటినీ, తమ సర్వస్వమును భగవంతునికి అర్పించుతూ, అంకితమనర్చుతూ, పరస్పర చర్చల ద్వారా అంటే ఒకరికొకరు ఎవరైనా ఉన్నారా, ఇద్దరు మన జతకి ఎవరైనా వచ్చినారా, వాళ్ళతో ప్రాపంచిక విషయాలు మాట్లాడరు, భగవంతుని గురించినే మాట్లాడతారు. భగవంతుని విషయాలనే తెలుసుకోవడానికి, ఆయన లీలల్ని పాడుకుంటూ, ఆయన కీర్తిని కీర్తిస్తూ, సంకీర్తనల ద్వారా ఆలపిస్తూ ఆయన్ని సంతోషింపచేయడానికి ప్రయత్నిస్తారంట ఆయన భక్తులు. అలాగే ఎవరైనా కథయంతశ్చ మాం నిత్యం, ఎవరైనా అగుపడిన కనబడిన జతలో కూర్చున్న ఎవరైనా అలా ఉన్న మాట్లాడాలంటే భగవంతుని కథల్ని కథలుగా చెప్పుకుంటారంట. అంటే భగవంతుని ఏ టైంలో కూడా విస్మరించరు వాళ్ళు. నిరంతరము భగవంతుని యందే, మనసులో ఉన్న భగవంతుని యందే సంతృప్తిగా ఉంటారంట, తృప్తి పడుతూ ఉంటారంట. ఆయనకి ఏమున్నా బాహ్యముఖంగా ఏమున్నా ఏం లేకపోయినా అంతర్గతంగా భగవంతునితోనే సంతుష్టుడై ఉంటాడంట. ప్రాపంచిక విషయాల పట్ల మోహితుడు కాడు అంటున్నాడు. అలాగే సతతము నాయందే అంటే భగవంతుని యందే రమించడం అంటే మనకు టీవీ చూడడం మనోహరంగా ఉంటుంది కదా, అలాగే బయటికి వెళ్ళడం, కొంతమందికి ఇంకోలా సినిమాలకు వెళ్ళడం అలా ఉంటుంది. ఎంజాయ్ చేయడం, భగవంతుని యందే ఎంజాయ్ చేస్తాడంట ఆ భక్తుడు అనేవాడు. అలా ఉంటాడు అంటే భగవంతుని యందే సంతోషాన్ని కలుగజేసుకుంటూ ఉంటాడు. భగవంతునితో మాట్లాడుకుంటూ, భగవంతునితోనే రమిస్తూ, భగవంతుని భజిస్తూ, భగవంతునితోనే నామజపం గావిస్తూ ఎప్పుడు కూడా భగవంతుని యందే ఉండిపోతాడు. నా భక్తుడు ఇలా ఉంటాడు అని భగవంతుడు చెప్తూ వస్తున్నాడు. తేషాం సతతయుక్తానాం, ఇలా భజిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడును భజతాం ప్రీతిపూర్వకం, నాయందే ప్రీతిపూర్వకంగా భక్తి శ్రద్ధలతో నాయందే మనస్సుని బుద్ధిని నిలిపి నిరంతరం నన్నే భజిస్తూ ఉంటాడు కాబట్టి అతనికి నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. దదామి బుద్ధి యోగం తం, వాళ్ళకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. బుద్ధి యోగం అంటే జ్ఞానాన్ని ప్రసాదిస్తాను నేను అంటున్నాడు భగవంతుడే. వాళ్ళలో ఉండి ఆ భక్తుడిలో జ్ఞానాన్ని ప్రసాదిస్తాను అంటున్నారు. తద్వారా ఏన మాముపయాంతితే, ఆ జ్ఞానము ద్వారా మనం తెలుసుకున్నాం కదా, కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగం అనే 3 జ్ఞానాల ద్వారా యోగాల ద్వారా భగవంతుని
చేరవచ్చు. జ్ఞానయోగం ద్వారా కూడా చేరవచ్చు. అలాంటి జ్ఞానాన్ని ఎవరైతే ఇలా 9వ శ్లోకంలో చెప్పుకున్నట్టు భగవంతునికి కర్మలన్నిటినీ ప్రాణాలని అర్పిస్తూ అంకితమునర్చుతూ భగవంతుని గురించి చెప్పుకుంటూ భగవంతుని యందే సంతుష్టి పొందుతూ రమిస్తూ ఎవరైతే ఉంటారో అలాంటి భక్తులకి భగవంతుడే స్వయంగా జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తాడంట. వాళ్ళ లోపల ఉండి జ్ఞానం అనేది ప్రసాదిస్తాడంట. ఆ జ్ఞానం వలన వాళ్ళు నన్నే పొందుతారు. ఏన మాముపయాంతితే, నన్నే పొందుతారు అంటున్నాడు. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః. ఇది బాగా గుర్తు పెట్టుకోండి. ఓ అర్జున చెప్తున్నాడు, వారి అంతఃకరణముల యందు, వాళ్ళ అంతఃకరణాలు ఉన్నాయి కదా, మనస్సు, చిత్తము, బుద్ధి, అలాగే జ్ఞానం. మనస్సు, చిత్తము, మనస్సు, బుద్ధి, అహంకారం, వీటిని అంతఃకరణాలు అంటారు. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం, వీటి నాలుగిటిని అంతఃకరణాలు అంటారు. ఈ అంతఃకరణాల్లో నేనే స్థితుడై ఉంటాను. వారిని స్థితుడనై ఉండి వారిని అనుగ్రహించడం కోసం వాళ్లకు ఏంటి, మోక్షాన్ని అనుగ్రహించడం కోసం తేజోమయమైనటువంటి జ్ఞాన రూప దీపాన్ని, అంటే జ్ఞానాన్ని వెలిగిస్తాను వాళ్ళ మనసుల్లో, వాళ్ళ అజ్ఞానాంధకారాన్ని తొలగించేటందుకు అంటున్నాడు. మనలో ఉన్న అజ్ఞానాన్ని భగవంతుడే మన అంతఃకరణాల యందు స్థితుడై ఉండి పటాపంచలు చేసేస్తాడు. అజ్ఞానాంధకారాన్ని జ్ఞానము అనే జ్యోతిని వెలిగించి, జ్ఞానము అనే జ్ఞాన దీపాన్ని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలుతాను, నేనే పారద్రోలుతాను అంటున్నాడు. మనం ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం లే. మనం చేయాల్సింది ఒక్కటే, అనన్యాశ్చింతయంతో మాం. భగవంతుని అనన్యశ్చింతనతో భజిస్తూ ఉండడమే మనం చేయాల్సింది. 9వ శ్లోకంలో చెప్పినట్టు భగవంతుడు ఎవరైతే అలా చేస్తూ ఉంటారో వాళ్ళకి తత్వజ్ఞాన రూపమైనటువంటి దివ్య జ్యోతిని వెలిగించి అజ్ఞానం అనే అంధకారాన్ని భగవంతుడే పారద్రోలుతాడు. అంటే ఆయన భక్తుల్లో అజ్ఞానం అనేది ఉండదు. జ్ఞానం అనే జ్యోతిని భగవంతుడే వెలిగిస్తాడు వాళ్ళ హృదయాలలో. అజ్ఞానం లేదనుకోండి, అజ్ఞానం మనల్ని ఆవరించలేదనుకోండి, మనం ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరవచ్చు. అంతటి జ్ఞానము భగవంతుడే ప్రసాదిస్తాడు మనలోన. ఎందుకంటే ఎవరైతే భగవంతుణ్ణి ఎల్లప్పుడూ స్మరిస్తుంటాడో భగవంతుడే చెప్పాడు, నేను వాళ్ళకు కనిపిస్తూనే ఉంటాను, వాళ్ళు నాకు కనిపిస్తూనే ఉంటారు అని. కాబట్టి ఎప్పుడూ కూడా భగవంతుడు మనల్ని విస్మరించడం. అంతటి గొప్ప భక్తి మనకు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుందాం. అప్పుడు అర్జునుడు చెప్తున్నాడు, పరం బ్రహ్మ పరంధామ, ఓ పరంధామవు నీవు, పరబ్రహ్మవు నీవు, పరంధామాని వినువు. పరంబ్రహ్మ అంటే పరమాత్మ వినువు, ఈ లోకాలన్నిటికీ ప్రభువు వినువు. పరంధామ అలాగే మోక్షగతిని ప్రసాదించేవాడివి నువ్వు. పరమ పవిత్రమైనటువంటి వాడివి నీవు. పరమం భవాన్, భవాన్ అంటే సనాతనుడివి, ఈ ఒక సృష్టి ఆది నుండి ఉన్నవాడివి అంటున్నాడు. పురుషం శాశ్వతం దివ్యం, దివ్య పురుషుడువని, దేవదేవుడువని, శాశ్వతుడవని, దివ్య పురుషుడువని, అలాగే ఆదిదేవమజం విభుం, ఆదిదేవుడవని, మొదటి దేవుడవి అని, విభుం అలాగే వ్యాపిత్వము కలవాడివి అంటే సర్వాంతర్యామివి అని నిన్ను సంస్తుతిస్తారు, అంటే స్తోత్రం చేస్తారు. ఎవరంటే ఆహుస్త్వాం ఋషయః సర్వే, ఋషులు, సర్వే అంటే అందరు ఋషులు, దేవర్షిర్నారదస్తదా, దేవర్షి అయినటువంటి నారదుడు, అసితో దేవలో వ్యాసః, అసితుడు, దేవలుడు,
వ్యాస, వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా నిన్ను పరబ్రహ్మని, పరంధాముడవని, పరమ పవిత్రుడవని, మహర్షులు నిన్ను సనాతనుడు అని, అలాగే దివ్య పురుషుడు అని, దేవదేవుడవని, జన్మరహితుడవని, వ్యాపివని నిన్ను ఈ ఋషులందరూ కూడా ప్రస్తుతిస్తారు, స్తోత్రం చేస్తారు, కీర్తిస్తారు. నీవు కూడా నాకు అలాగే చెప్పుతున్నావు అంటున్నాడు. ఈ పాటికి అర్జునుడికి చెప్పే ఉంటాడు భగవంతుడు. అంటే వ్యాస మహర్షి ఉన్నాడు, భీష్ముడున్నాడు, ద్రోణాచార్యుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, విదురుడున్నాడు. వీళ్ళందరూ కూడా కృష్ణుణ్ణి ఈ విధంగా వర్ణించినారు. ఋషులు నారదుడు కావచ్చు, నారదుడైతే ఇంద్రుడు కావచ్చు, వీళ్ళిద్దరూ ఎవరికి అర్జునుడికి ప్రత్యక్షం అయినారు. అర్జునుని దగ్గరకు వచ్చి భగవంతుని ఇలా కీర్తించారు. కృష్ణుడు సామాన్యుడు కాదు, నీ వైపు ఉన్నాడు, అంటే భగవంతుడే, ధర్మమూర్తియే సాక్షాత్తు మీ వెంట ఉన్నాడు, మీకు అపజయం కలగదని. పాండవ వనవాసంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసము పరమశివుణ్ణి గూర్చి తపస్సు చేసేటప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షమై చెప్తాడు ఇలాగా. అర్థమవుతుంది కదా. కృష్ణుడు పరబ్రహ్మ, పరంధాముడు, పరమ పవిత్రుడు, నీ వెంట ఉన్నాడు ధర్మమూర్తి, నీకు విజయమే. ఈ 14 ఏళ్ల తర్వాత నీ రాజ్యం, నీకు సంపద అంతా నీకు సిద్ధిస్తుంది అని చెప్తాడు ఇంద్రుడు అర్జునుడికి. నారదుడు కూడా అరణ్యవాసంలో ఉన్నప్పుడు ధర్మరాజు బాధపడుతుంటాడు, నాలాంటి దురదృష్టవంతుడు ఉంటాడా అని, ఇంకెక్కడైనా ఉన్నాడా అని. ఎందుకంటే అంత సంపదనంత ఒక వ్యసనం కోసం, ఒక జూదం ఆడడం కోసము తన భార్యను, తమ్ముళ్ళని కూడా పణంగా పెట్టేంత దౌర్భాగ్య స్థితి నాకు కలిగిందే అని బాధపడుతూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక మహర్షి వెళ్తాడు. ఆ టైంలోనే నారద మహర్షి కూడా వెళ్తాడు. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్తారు, ఎందుకు లేరయ్యా, నువ్వు నీకన్నా అన్నదమ్ములు ఉన్నారు జతలో, నువ్వెంత చేసినా నీకు భార్య అన్నదమ్ములు విడకుండా ఉన్నారు. కానీ నల మహారాజు కథ అని ఒకటి చెప్తాను, ఆయనైతే ఎన్ని కష్టాలు పడినాడో అని చెప్పి, నలదమ్మ ఇంతల కథ వినే ఉంటారు కదా మీరు, ఆ కథను వివరిస్తారు మహాభారతంలో. అలాంటి దౌర్భాగ్య స్థితి ఉంది, నీకే కాదు, అధైర్యపడకు, నీ దగ్గర కృష్ణుడు ఉన్నాడు, నువ్వు ధర్మరాజువి, ధర్మానికి కట్టుబడి ఉన్నవాడివి, కాబట్టి నీకు భగవంతుడు తోడుగా ఉంటాడు అని చెప్పి ఆయనకి సమాధానం చేస్తారు మహర్షులు. అంటే ఈ అర్జునుడు సామాన్యుడు కాదు, పాండవులు సామాన్యులు కాదు, దేవతాంశంలని అందరికీ తెలుసు కదా. అలాంటి వాళ్ళకి భగవంతుడు అండగా ఉంటాడు. వీళ్ళందరికీ మహర్షులందరూ పాండవులకి కృష్ణుడి గురించి, వాసుదేవుడైనటువంటి కృష్ణుడి గురించి పూర్తిగా వివరించి చెప్పి ఉంటారు ఆ పాటికి. కానీ వీళ్ళకు నమ్మబుద్ధి కాలేదు. ఇప్పుడు నమ్మబుద్ధి అవుతుంది, ఎందుకంటే స్వయాన కృష్ణుడే చెప్తున్నాడు అతనికి, అర్జునుడికి. కాబట్టి నమ్మి తీరాల్సిందే, నమ్ముతాడంతే. వాళ్ళు కూడా నిన్ను అలా స్తుతించేవాళ్ళు, కృష్ణ నువ్వు పరబ్రహ్మవని. ఈ దేవర్షి నారదుడు కావచ్చు, అసితుడు కావచ్చు, దేవల మహర్షి కావచ్చు, వ్యాస మహర్షి కావచ్చు, వీళ్ళందరూ కూడా నిన్ను పరబ్రహ్మాని, పరంధాముడవని, పరమ పవిత్రుడువని, అలాగే సనాతుడువని, దివ్య పురుషుడువని, దేవదేవుడువని, జన్మరహితుడవని, అంటే నీకు జన్మ లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఎప్పుడూ ఉండేవాడివి నువ్వే, శాశ్వతమైనటువంటి వాడివి నీవే అని, సర్వవ్యాపి అంటే అన్నిటిలోనూ సర్వము వ్యాపించి ఉన్నవాడివి నీవే అని ప్రస్తుతించేవారు. ఇప్పుడు కూడా అదే నాకు తెలుపుచున్నావు, ఇప్పుడు కూడా నీవు కూడా అదే తెలుపుతున్నావు అంటున్నాడు అర్జునుడు. ఇంకా ముందుకి ఏమంటాడనేది రేపటి క్లాస్లో చూద్దాం. ఇప్పటి వరకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి.